పూర్తిగా దేవుని కొరకు బ్రతుకుతున్నామా అంటే లేదు, లేదు. కొద్దిపాటిగా దేవుని కొరకు బ్రతుకుతామని అడుగులు వేస్తేనే ఎంత ఆధిక్యత అయితే, పూర్తిగా జీవితాలను సమర్పించుకొని ఇక దేవుడే లోకంగా బ్రతుకుతే ఆ జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయి కదా. మంగమూరి దేవదాసయ్య గారు తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. స్త్రీని గాని సిరిని గాని నేను ముట్టను అని వాగ్దానం చేశాడు. ఆయన చెప్పనా, ఆ భక్తుడు ఉన్న దినాల్లో భక్తి జీవితాన్ని చేశారు. నేటికి ఆయన ఈ లోకంలో లేడు, కానీ ఇప్పటికీ కూడా ఆయన ఉనికి, ఆయన ప్రభావము పనిచేస్తానే ఉందండి. స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు బ్రతికినటువంటి వారి జీవితాలు ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా. వాళ్ళు లోకంలో నుంచి తీయబడ్డాగానే వాళ్ళ జీవితాలు చిరస్థాయిగా ఉంచుతాడండి. అలా బ్రతికారు అబ్రహాం. దేవుడే లోకంగా దేవుని కొరకు జీవితాన్ని సమర్పించారు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని అన్నాడు పౌలు.